హాయ్ ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో మనము సూర్యదేవుని టెంపుల్ అరిసెవెల్లిలో ఉండే చూస్తాము. సో ఇది శ్రీకాకుళం డిస్టిక్లో అరిసెవెల్లి టెంపుల్ బాగా ఫేమస్. ఇక్కడ సూర్యదేవుని టెంపుల్ ఉంటుంది. సో అందువల్ల ఇక్కడ ఫేమస్. వెహికల్స్ ఎవరైనా తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తే వాళ్ళు ఆ ఆర్చ్ బయటే పెట్టాలి. అలానే మనం ఇప్పుడు కోనేరు ప్రాంతంలో ఉన్నాము. ఈ గుడి ముందు ఉన్న కోనేరు ప్రాంతంలో ఉన్నాము. సో ఆ కోనేరు మనం ఇప్పుడు విజువల్స్ చూస్తున్నాము. సో చాలా పెద్ద కోనేరు ఇది. మధ్యలో మనకు మామూలుగా కొన్ని శిల్పాలు ఉంటాయి, కొన్ని దేవుని విగ్రహాలు. అలానే ఈ శుద్ధి కోసం అని ఒక యంత్రం కూడా దీంట్లో పెట్టున్నారు. మనం ఆ కోనేరు చూస్తున్నాం ఇప్పుడు. సో ఆ విజువల్స్లో వాటర్ శుద్ధి చేసే మిషన్ ఒకటి ఉంది. అలానే సెంటర్లో ఒక దేవుని ప్రతిమ ఉంది. సో మనం దీనికి ఆనుకొని ఒక రావి చెట్టు చూస్తున్నాం మనము. ఆ బ్యాక్ విజువల్స్లో అదే రావి చెట్టు. సో జనాలు అక్కడ దాన్ని మొక్కుతూ తిరుగుతూ ఉంటారు. దీపాలు అక్కడ పెడుతూ ఉంటారు. అది మనం చూస్తున్నాము. సో ఇప్పుడు కోనేరు ఘట్టం దాని పక్కన ఉన్న ఈ రావి చెట్టు ప్రదేశాలు చూసేసాము. సో ఇంకా ఆ యొక్క లాబీ, ఆ యొక్క స్పేస్ చూస్తున్నాము. అలాగే క్యూ లైను, ఆ ముందు ఆ యొక్క సూర్యదేవుని యొక్క ముందు ఫ్రంట్ భాగం కూడా చూస్తున్నాము. సో 3 ఆర్చ్లు వాళ్ళ బిల్డింగ్ ద్వారా మనం ఎంటర్ అవుతాము. సో ఫ్రీ దర్శనం అక్కడ స్టార్ట్ అవుతుంది. అలానే ఎవరైతే పేమెంట్ చేసి వెళ్ళాలనుకున్నారో వాళ్ళు 300 కట్టి వెళ్ళాల్సి వస్తుంది. సో మనం గుడి ముందున్న లాబింగ్లో చూస్తున్నాము. సో అక్కడ జనాలు ఉన్నారు. అలానే మనం ఇప్పుడు క్యూ లైన్లోకి ఎంటర్ అయ్యి ఇటుపక్క క్యూ లైన్లోకి ఎగ్జిట్ అవుతున్నారు. సో ఇప్పుడు ఎగ్జిట్ మార్గం దగ్గర ఉన్నాము. సో మనం ఈ విధంగా బారికేడ్లు వేస్తున్నారు. సో ఒక దగ్గర నుంచి ఒక పక్క నుంచి ఇంకో పక్క వెళ్ళడానికి కూడా కష్టం ఉంది. చాలా దూరం వెళ్ళి యూటర్న్ తిరిగి రావాల్సి వస్తూ ఉంది. సో ఇది ఎగ్జిట్, అది ఎంట్రీ. సో ఈ బ్యాక్ విజువల్స్ చూస్తున్నాము. ఆ యొక్క ప్రదేశము, ఆ యొక్క షాపులు అన్నీ, ఆ అరిసెవెల్లి యొక్క ప్రదేశం, సూర్యనారాయణ టెంపుల్ యొక్క ముందున్న భాగము, ఆ యొక్క ప్రమిసెస్ అన్నీ చూస్తున్నాము. సో సూర్యదేవుడు వచ్చేలానే ఉంటాడు. సో ఆ యొక్క ప్రతిమలు చూస్తున్నాము. అక్కడ సంబంధించిన దేవుడు ప్రతిమలు చూస్తున్నాము. నిజరూప మూర్తి. సో అలంకరణ లేకుండా అలా ఉంటాడు. ఓం ఆదిత్యాయ నమః, ఓం సూర్యాయ నమః అని అనుకోవాలి ఈ గుడికి వెళ్ళినప్పుడు. సో ఆ గుడి ముందున్న ఈ యొక్క షాపులు, అలానే ఇండివిజువల్గా కూడా ఏ విధంగా రామచిలకలు, అలానే మట్టి బొమ్మలు అదే అమ్ముతున్నారు. అలానే మన క్యూ అబ్జర్వ్ చేస్తే గుడి ఒక దగ్గర ఉంటే క్యూ చాలా బ్యాక్ వెళ్ళి ఆ క్యూలో నుంచి రావాల్సి వస్తూ ఉంది. ఆ కోనేరు ఆనుకొని ఉంటుంది ఆ క్యూ. అలానే ఆ క్యూ లాస్ట్ ఎండింగ్లోనే తలనాలు ఎవరైతే ఇవ్వదలుచుకున్నారో వాళ్ళు తలనాలు ఇవ్వచ్చు అక్కడ. ఇది మామూలుగా ఎంట్రీ, ఇక్కడి నుంచే ఎంటర్ అవ్వచ్చు. ఇది ముందు భాగము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. విల్ సీ నెక్స్ట్ వీడియో.